రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు మంత్రి నాదెళ్ల మనోహర్. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో పెన్షన్ పంపిణీని పరిశీలించారు. కొల్లిపర మండలంలో 9,375 మంది లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సాధారణ పెన్షన్ను 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000 నుంచి 15,000 వరకు పెంచిందని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నామని, కాలువలు, మురుగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు. అదేవిధంగా దివ్యాంగులకి ఎన్నడూ లేని విధంగా 6,000, 10,000, 15,000 ఇవ్వడం అనేది ఒక చక్కటి కార్యక్రమంగా ఇంటింటికి తిరిగి వెళ్ళి క్షేత్రస్థాయిలో మన సచివాలయం సిబ్బంది 11 లోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా అద్భుతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి కొల్లిపర మండలంలో 4-5 ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలు ఏ విధంగా సంక్షేమం కోసం ఎదురు చూశారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సమాజంలో ఉన్న పేదవారికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇది అందించాలనే తపనతో పనిచేస్తున్నాం. ఒక కొల్లిపర మండలంలోనే 9,375 పెన్షన్లు ఈ రోజున పంపిణీ జరుగుతోంది. అంటే ప్రతి నెల 3,96,00,000 రూపాయలు 1వ తారీఖున